లిక్కర్ కేసు ఆప్ నేతల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఉచ్చు బిగిస్తుండటంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన రోజురోజుకి పెరుగుతోంది. లోక్సభ ఎన్నికలకు ముందే సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఈ కేసు విచారణ జరుగుతున్న రౌస్ అవెన్యూ కోర్టు జారీ చేసిన పలు సమన్లను సీఎం కేజ్రీవాల్ ఖండిస్తూ కోర్టుకు గైర్హాజరవడమే ఆప్ నేతల భయానికి కారణం. అయితే ఈ ఉత్కంఠకు తెరతీస్తూ సీఎం కేజ్రీవాల్ ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావడంతో కోర్టు తదుపరి విచారణ మార్చి 16కు వాయిదా వేసింది. దీంతో సీఎం కేజ్రీవాల్ కు తాత్కాలిక ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆప్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్చి 16న వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికీ 6 సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ కోర్టుకు హాజరు కాకపోవడంతో ఈడీ ఆయనపై ఫిర్యాదు చేసింది. సెక్షన్ 174 ఐపీసీ నిబంధనలను, సెక్షన్ 50 మనీ లాండరింగ్ చట్టాన్ని సీఎం కేజ్రీవాల్ ధిక్కరిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈడీ జారీ చేసిన సమన్లు చట్ట విరుద్ధమని, రాజకీయంగా ప్రేరేపించబడ్డవని పేర్కొంటూ కేజ్రీవాల్ ఈడీ అధికారులకు లేఖ రాశారు. ఈడీ ఫిర్యాదుపై కోర్టు జారీ చేసిన సమన్లకు సమాధానంగా సీఎం కేజ్రీవాల్ ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ప్రొసీడింగ్స్ కు హాజరయ్యారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ, బడ్జెట్ ఉన్నందున తాను కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కాలేరని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తనకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తాను మార్చి 16న వ్యక్తిగతంగా హాజరు కాగలనని కోర్టుకు తెలపడంతో ఆ ప్రకారం ఆదేశాలు జారీ చేస్తూ కేసు విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. లిక్కర్ కేసుపై సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ ఈడీ తనకు సమన్లు పంపడం చెల్లదని పేర్కొన్నారు. ఆ సమన్లు పూర్తిగా చట్ట విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో తాను ప్రచారం చేయకుండా ఆపడానికే బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. ఎన్నికలలోపే ఈడీ తనను అరెస్టు చేయాలని చూస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్నికలకు 2 నెలల ముందే తనను విచారణకు ఎందుకు పిలవాలని ఆయన ఈడీని ప్రశ్నించారు. తనను అరెస్టు చేసి ఎన్నికలకు దూరం చేయాలన్నదే బీజేపీ కుట్ర అని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ కు సమన్లు అందాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ నేతల్లో భయం పుడుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఆరోపణల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. గత నోటీసులకు స్పందించకపోవడంతో గతంలో 5 సార్లు నోటీసులు జారీ చేశారు. ఈ 5 సార్లు నోటీసులు కూడా వివిధ కారణాలు చెప్పి ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు కానీ, విపాసన మెడిటేషన్కి వెళ్లాలని మరో కారణం, ఎన్నికల ప్రచారం ఉందని మరో కారణంతో ఈ 5 సార్లు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే రౌజెన్యూ ప్రత్యేక కోర్టును ఈడీ అధికారులు ఆశ్రయించారు. విచారణకు సహకరించడం లేదు, విచారణకు సహకరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు కూడా ఫిబ్రవరి 15న కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే బడ్జెట్ సమావేశాలు, విశ్వాస పరీక్ష ఉన్న నేపథ్యంలో నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను, జూమ్ ద్వారా హాజరవుతానంటూ కూడా ఆయన తెలియజేశారు. అంటే వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉన్న కొన్ని సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు కానీ, విశ్వాస పరీక్ష కానీ దానికి సంబంధించి అసెంబ్లీకి అటెండ్ అవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే నా వ్యక్తిగత లాయర్ను మాత్రమే పంపించగలను, నేను జూమ్ ద్వారా హాజరవుతానంటూ కూడా 17వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌజెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరైన తర్వాత అక్కడ వాదనలు ప్రతివాదనలు జరిగాయి. తర్వాత మార్చి 16న తాను వ్యక్తిగతంగా కోర్టుకు వచ్చి హాజరవుతానని తెలిపిన నేపథ్యంలో ఈ విచారణను మార్చి 16కు వాయిదా వేశారు. మరోవైపు ఇటు కోర్టును ఆశ్రయించిన తర్వాత మరొకసారి 6వసారి ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో 19వ తేదీ అంటే ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. గతంలో కూడా ఎన్నికల ముందు విచారణ పేరుతో అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటూ కూడా పలుమార్లు సోషల్ మీడియా వేదికగా మీడియాకు కూడా ఆయన పలుమార్లు ప్రకటన విడుదల చేశారు. కావాలనే నోటీసులు జారీ చేస్తున్నారు, ఎటువంటి ఆధారాలు లేకపోయినా కేవలం ఆరోపణలు వచ్చాయనే నెపంతోనే తనను విచారణకు పిలిచి అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా కేంద్ర ప్రభుత్వంపై, అంటే కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోని దర్యాప్తు సంస్థలు నడుస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే, నరేంద్ర మోడీ ఏది చెప్తే ఈ దర్యాప్తు సంస్థలు కూడా ఆ విధంగా నడుచుకుంటున్నాయంటూ కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే మొత్తంగా చూసుకుంటే కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి
పాలసీ రూపకల్పనలో ప్రధానంగా కీలకంగా ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్, మరోవైపు మనీష్ సిసోడియా, వీరందరూ కీలకంగా వ్యవహరించారు. వీరికి అనుచరుడిగా ఉన్న విజయనార్ ఇప్పటికే జైల్లో ఉన్నారు. ఆయన ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి అందరికీ కూడా ఈ పాలసీ రూపకల్పన ప్రొఫార్మా ఏదైతే ఉంటుందో అదంతా కూడా ముందే లీక్ చేశారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చించకుండా ముందుగానే వారి అనుచరులకు ఎవరైతే దీనిలో లిక్కర్ పాలసీ సంబంధించి బిడ్లో పాల్గొంటారో వారందరూ కూడా ముందుగానే ఇది లీక్ చేశారనే ప్రధాన ఆరోపణగా ఉంది. దానిలో భాగంగానే ఇటు సౌత్ గ్రూప్ సంబంధించి అనేక మందిని అరెస్ట్ చేశారు. వారందరూ కూడా కొంతమంది ఇప్పుడు అప్రూవర్గా ఉన్నారు. ఇటు కవిత కూడా పలుమార్లు నోటీసులు జారీ చేశారు, పలుమార్లు విచారించారు. తర్వాత సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో దాన్ని మళ్ళీ 28కి వాయిదా వేసిన పరిస్థితి నెలకొంది. కవిత ఎప్పుడు విచారణకు హాజరవ్వాలని దానిపై కూడా 28న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతుంది. ఇక అరవింద్ కేజ్రీవాల్ విషయానికి వస్తే ఈ రోజు విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవేళ విచారణకు హాజరైతే మాత్రం గతంలో ఏదైతే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో అరవింద్ కేజ్రీవాల్ కూడా అదేవిధంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా, అంటే అసలు దేశంలో ప్రతిపక్ష పార్టీ అనేది ఉండకుండా చేయడానికే ప్రధాని నరేంద్ర మోడీ దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ఇటువంటి అంటే ఎన్నికల్లో అందరినీ ఎదుర్కోలేక రాజకీయంగా ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థలను వినియోగించి వారిని ఇబ్బందులు గురి చేయాలనే ఉద్దేశంతోనే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా అందరూ ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు 19వ తేదీ ఈరోజు విచారణకు హాజరు కావాల్సింది. అంటే కోర్టుకు సంబంధించి మాత్రం మార్చి 16వ తేదీ వరకు సమయం కోరారు. వ్యక్తిగతంగా మార్చి 16 హాజరవుతారనే నేపథ్యంలో ఇటు రౌజని కోర్టు న్యాయమూర్తి కూడా మార్చి 16 వరకు వాయిదా వేశారు. మార్చి 16న వస్తారని తెలిపారు. కానీ ఇప్పుడు 6వసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరవుతారా లేదనేది కూడా చూడాల్సింది. అంటే ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఇటు అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఇది ఎన్నికల్లో నన్ను పాల్గొనకుండా, లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ముందే నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు విచారణ పేరుతో అంటూ కూడా ఇటు అరవింద్ కేజ్రీవాల్ కూడా గతంలో అనేక సార్లు స్పందించారు. ఇప్పుడు కూడా స్పందించినట్టు తెలుస్తోంది. అంటే అధికారికంగా మాత్రం ఇటు ఈడీ అధికారికి ఒక లేఖ రాయాల్సి ఉంటుంది. ఈరోజు నేను విచారణకు హాజరు కావడం లేదని కూడా లేఖ రాసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఎప్పటి వరకు కూడా అంటే 11 గంటలకైతే విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అంటే విచారణకు హాజరవుతారా లేదా, లేకపోతే తన వ్యక్తిగత లాయర్ చేత ఏమైనా లెటర్ మెయిల్ ఏమైనా పంపిస్తారా, నాకు ఎన్నికలు ఉన్నాయి, గతంలో ఏదైతే కోర్టుకు హాజరు కావాలని చెప్పారో అలాగే ఈ ఈడీ విచారణకు కూడా ఎన్నికల తర్వాత హాజరవుతారని నేను చెప్తారా, లేకపోతే ఏం చేయబోతున్నారు అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. అంటే గతంలో 5 సార్లు గైర్హాజరయ్యారు, ఇది 6వసారి కూడా గైర్హాజరైతే ఈడీ అధికారులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనే దానిపై కూడా ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికక్కడ భద్రతను అయితే కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తుంది. ఇటు అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద కూడా భద్రతను భారీగా పెంచినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఈడీ అధికారులు విచారణకు హాజరుకపోతే ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారనే దానిపై కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇటు ఈడీ కార్యాలయం వద్ద కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు కూడా భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ను బలవంతంగా తీసుకెళ్లే అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఎందువల్లంటే సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ కోర్టుకు వెళ్ళి వ్యక్తిగత హామీ ఇచ్చారు. వ్యక్తిగతంగా 16వ తేదీన మార్చి 16న హాజరవుతారని తెలిపిన నేపథ్యంలో కోర్టు కూడా దానికి సంబంధించి అనుమతి అయితే లభించింది. ఇక ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై మాత్రం మనకు మరో 2 గంటల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అధికారికంగా మెయిల్ ద్వారా కానీ తన వ్యక్తిగత లాయర్ ద్వారా కానీ ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.